కాంత వదినా కాస్త మొండి మనిషి స్వామి. మాట తోలితే కోపం తెచ్చుకోవద్దు. ఒక్క మాటతోనే ఎదుటి వాళ్ల మనస్తత్వాన్ని పసిగట్టేయచ్చమ్మా. మూర్ఖులను రెచ్చగొట్టకూడదనే ఇప్పటి వరకు సాత్వికంగానే మాట్లాడుతూ వచ్చాను. మేము వాళ్ళతో మాట్లాడి ఎలాగైనా ఒప్పిస్తాం. మీరు మాత్రం మా అందరి తప్పుల్ని మన్నించి పూజ మాత్రం ఇక్కడే జరిపించండి స్వామి. ఈ నరకం నేను భరించలేకపోతున్నాను స్వామి. చచ్చిపోవాలనిపిస్తోంది. కానీ నా కళ్ళ ముందు ఒక్కొక్కరు చనిపోతున్నారు. అందుకు నేనే కారణం అవ్వటం నాకింకా బాధగా ఉంది. జరుగుతున్న పరిణామాలలో నువ్వు పావులాంటి దానివే తల్లి. నిన్ను అడ్డు పెట్టుకుని దారుణాలు చేస్తున్న ఆ దుష్టశక్తిని అంతమొందించాలంటే ఈ ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి పూజ జరిగి తీరవలసిందే. జరగకూడదు. అమ్మా, నానా, కావాలంటే మీ ఇంట్లో పూజ పెట్టుకోండి. ఈ ఇంట్లో మాత్రం వద్దు. ఏంటి మీ ఇల్లా? నువ్వు కూడా కాంతం వదిల్లా తయారయ్యావేంటే? ఈ ఇంట్లో 4 రోజులు 4 ముద్దలు తిరగానే మీ ఇల్లు అయిపోయిందా? గీత, ఈ విషయంలో నువ్వు మొండిపట్టు పట్టకమ్మా. నీ చెల్లి జీవితం బాగుండాలని నీకు లేదా? నీ తల్లిదండ్రులు అడుగుతున్న దానికి సమాధానం చెప్పు గీత. చెప్తాను స్వామి. అందరూ మీ వైపున్నప్పుడు నేనేం చెప్పినా ఎలా నమ్ముతారు? అందరూ దైవాన్ని నమ్ముతున్నారు. ఆ లక్ష్మీ నరసింహుని అనుగ్రహం కోసం పూజలు చేయాలనుకుంటున్నారు. అవునక్క, నా బాధ నీకు కూడా అర్థమయ్యే ఉంటుంది కదా. నా మంగళసూత్రాల్ని కాపాడుకోవాలంటే ఇంట్లో హోమం జరిపించాల్సిందే. నీ మాంగళ్యాన్ని దేవుడు కాపాడాలనుకుంటే దుష్టశక్తి చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోదు, ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలోనే హోమమంటల్లో చిక్కుకుని సర్వనాశనం అయిపోతుంది. స్వామివారు పూజ జరిపిస్తానంటోంది మన ఇంట్లో మంచి జరగడానికే. దయచేసి జరగనివ్వు ప్లీజ్ అక్క. నాకైతే ఇష్టం లేదంజలి. పూజ ఇక్కడ ఈ ఇంట్లో జరగకూడదు. కుదరదు అని చెప్పడానికి నువ్వెవరు? ఈ ఇల్లు ఏమన్నా నీదా? నువ్వు చెప్పినట్టు మేమెందుకు వినాలి? స్వామీజీ, అది వద్దు అంటే నేను జరిపించమంటాను. ఈర్ష్య కూడా అప్పుడప్పుడు మంచే చేస్తుంది. ఎవరు అవునన్నా కాదన్నా ఈ ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి పూజ జరిగి తీరాల్సిందే. శిష్యులారా, మీరందరూ వెళ్ళి ఈ ఇంట్లో ఉన్న దుష్ట శక్తిని గృహ నిర్బంధం కావించండి.
దిగ్బంధన ఏర్పాట్లు చెయ్యండి. ఈ ఇంట్లో ఉన్న దెయ్యాన్ని రూపుమాపాలంటే మీరందరూ ఇక్కడే ఉండాలి. ప్రతి ఒక్కరూ స్వామి పూజలో పాల్గొనాలి. ఎవ్వరూ బయటకు వెళ్ళడానికి వీల్లేదు. గీత దాటితే తలరాత ఉండదు. మీరెలా చెప్తే అలా వింటాం స్వామి. ఈ రోజంతా స్వామివారి సేవలోనే గడుపుతాం. స్వామివారి విగ్రహాన్ని తీసుకురండి. నేనీ గీత దాటకుండా చేస్తే గీత చెరిగిపోయేలా చేసుకోగలను స్వామి. పూజ ప్రారంభం కాబోతోంది. ఏంటి అక్క కనిపించడం లేదు? ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. నువ్వు దాని గురించి ఆలోచించు కంజలి. వెళ్ళి పూజలో కూర్చోమ్మా. చిన్నప్పటి నుంచి అక్క లేకుండా ఏ పని చేయలేదు కదమ్మా. అది లేకుండా పెళ్లి జరగలేదా? ఇది అంతే. నీ కాపురంలో ఈ ఇంట్లో వచ్చిన అరిష్టాలు పోవడానికే లక్ష్మీ నరసింహస్వామి పూజ చేయిస్తున్నావమ్మా. అందరూ ఉండాలని స్వామీజీ గారు అన్నారు. ఎవరూ బయటికి వెళ్ళకూడదంటే గీతక్క వెళ్ళింది.
ఇంకా జరుగుతుందో లేదో అని కంగారుగా ఉందమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. భగవంతుడి ఇచ్చా ఆశీర్వాదం ఉంటే అన్ని సక్రమంగా జరుగుతాయి. నువ్వు ధైర్యంగా ఉండు. రండి రండి రండి! నా శరీరాన్ని నాశనం చేయడానికి అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా జరగడం ఆపాలంటే నాకు శక్తి కావాలి. అది మీరే ఇవ్వాలి. రండి రండి, ఇవ్వండి. అందరూ రండి, నాతో చేతులు కలపండి. భూత ప్రేత పిశాచాల అంతం చూడాలనుకునే దైవ శక్తిని అడ్డుకోవడానికి క్షుద్ర శక్తులన్నీ ఏకం కావాలి. శరీరం హరణం, తత్వమ మరణం, నిర్మూల గగనం, మంత్రవేదం శూద్ర వికర్షణం. స్వామి, అందరం వచ్చేసాం. బొట్టే పెడతారో కంకణాలే కడతారో కట్టండి. పూజ మాత్రం బ్రహ్మాండంగా జరిపించాలి. రామం, ఈ రక్షా కంకణాలు అందరికీ ఇవ్వు. స్వామి, ఓ కంకణం మిగిలిపోయింది. మిగిలిపోయిందా? ఎవరు రాలేదు? గీత రాలేదనుకుంటా. అమ్మా, గీతక్క ఇంకా రాలేదేంటి? ఏమో, నాకేం తెలుసు ఎక్కడుందో ఏం చేస్తుందో. బయటేమైనా ఉందేమో చూసిరానా? అవసరం లేదు. తనకి భగవంతుణ్ణి పూజించే ప్రాప్తం లేదు. ఇక్కడ ఉండుంటుంది స్వామి. రాదమ్మా.
పూజ వద్దని ముండికేసింది కదా, అందుకే వెళ్ళిపోయింటుందండి. ఒకసారి ఫోన్ చేస్తాను. ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? ఏమైందండి? ఎన్నిసార్లు ట్రై చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఇందాక మనం తన మాట వినలేదు కదా, అందుకే మన మాట వినకుండా స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయింది. దానికి నిజంగానే పిచ్చి. పూజ వద్దని ఎక్కడికో వెళ్ళిపోతే ఇప్పుడు మనం వెతుక్కుంటూ తిరగాలని దాని ఉద్దేశం. అవసరం లేదండి. ఇష్టం ఉంటే వస్తుంది, లేదంటే లేదు. దాన్ని బతిమలాడే కొద్దీ అతి చేస్తుంది. ఇంకోసారి ట్రై చేస్తాను. ఏమైంది నాన్న? స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా. ఒప్పుకోదు అన్న అత్తయ్యని ఒప్పించగలిగాం, కానీ ఇప్పుడు గీతక్క లేదు. ఎక్కడుందో, ఏం చేస్తుందో? ఏమండి, ఇటు రండి రండి. అబ్బా, పూజ మధ్యలోంచి లాక్కొస్తావేమిటి? బా, గీత కనపడ్డం లేదు. మళ్ళీ ఎటైనా వెళ్ళిందా ఏంటి? శుభమాని పూజ జరుగుతుంటే మధ్యలో నీ డౌట్లేమిటి? అబ్బా, అది కాదండి. పెళ్ళప్పుడు పోయి అందరూ 4 రోజులు ఎతికేలా చేసింది. ఇప్పుడు పూజ ఎప్పుడు పోయింది? ఎన్ని ఊళ్ళు ఎతకాలో ఏంటో దానికోసం. నువ్వు కాస్త నోరు మూస్తావా? అబ్బా, అది కాదండి. పూజలో అందరూ ఉండాలని స్వామీజీ చెప్పారా? కానీ ఇప్పుడు గీత లేదు. అది ఏం కొంపలు ముంచుతుందోనని నాకు భయంగా ఉంది. ఎందుకు టెన్షన్ పడతారు? ప్రాబ్లం అంజలికి, గీత కాదు కదా. తను లేకపోయినా పర్వాలేదు, అంజలి ఇక్కడే ఉంది కదా. ఎక్కడుందే? వాళ్ళ అమ్మా నాన్న ఫోన్ చేయడానికి వెళ్ళిన ప్రతిసారి ఇది కూడా వెళ్తుంది. వెళ్ళినప్పుడల్లా వస్తుందో రాదు, వస్తుందో రాదు. ఒకటే టెన్షన్. కాస్త నీ భరతనాట్యం ఆపుతావా? వాళ్ళు వింటే బాగుండవే. పద, వెళ్ళి కూర్చున్నాం. పద పదమ్మా. ఏమైంది కుసుమా? గీత మాట్లాడిందా? గీత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వదినా. రామరామ, అలగడం, సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. అదేం లేదు వదినా, గీత వచ్చేస్తుంది. గీత రాదు. నేను గీసిన గీతను దాటిపోయింది. దేవుడు గీసిన గీతను నిర్లక్ష్యం చేసింది. ఎప్పుడేం చేయాలో భగవంతుడికి తెలుసు. కర్మణ్యే వాధికారిస్తే మా ఫలేషు కదాచన. మన పని మనం చేసుకుంటూ పోతే ఫలితం దానంతట అదే వస్తుంది. ఈ నెయ్యి 108 సార్లు హోమంలో నిర్విఘ్నంగా పడితే మీకున్న అరిష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ శక్తులన్నీ నాకు ఆవాహం చెయ్యండి. నన్ను నాశనం చేయాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ అడ్డుకోవాలి. నిక్షద్రష్ట కలేబరా కాపాలి, జైపాలి. ఆవాహయామి, ఆవాహయామి, ఆవాహయామి. నరసింహస్వామి హోమం చేసి నాకు శ్రద్ధాంజలి కట్టించాలని చూస్తున్నారు. ఆ హోమం పూర్తయితే నేను కనుమరుగైపోతాను. ఆ పూజను ఎలాగైనా ఆపాలి. ఏయ్! మిమ్మల్ని రమ్మంది నాకు నీతులు చెప్పడానికి కాదు. మరణ హోమమైనా చేస్తాను గాని
నన్ను అంతం చేసే హోమాన్ని జరగనివ్వను. అయిపోతాం